కాంతి టెలివిజన్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రియమైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామమున శుభాభివందనములు తెలియజేస్తున్నాం. ప్రియులారా, దేవుని మనసని ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా చూస్తూ మీ యొక్క బైబిల్లో దేవుని యొక్క మహాజ్ఞానాన్ని తెలుసుకుంటున్న మీ అందరిని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. ప్రియులారా, ఇక ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ ప్రాముఖ్యంగా తెలియవలసినటువంటి సంగతిని మనం తెలుసుకుందాం. ప్రియులారా, పాపపు ప్రపంచానికి దేవుడు తీసుకున్న తుది నిర్ణయం, పాపపు ప్రపంచంపై దేవుని తుది నిర్ణయం. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, మహాపరిశుద్ధుడు, మమ్మలను అత్యంత మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రం తండ్రి. అనాది సంకల్పమును బట్టి మీ పిల్లలు ఈ భూమి మీద ఎలా బ్రతకాలని మీరు కోరుకున్నారో, ఈ ప్రపంచం ఏ విధమైనటువంటి స్థితిలో బ్రతుకుతున్నారో ప్రపంచంలో మనుషులందరూ అని మీరు ఆవేదన చెందుతూ మీ యొక్క మహాజ్ఞాన గ్రంథంలో మీ యొక్క ఆవేదనను, మీ కోపాన్ని, మీ ఉగ్రతను రాయించిన మాటలను మేము నేర్చుకొనిచుండగా విన్న నీ ప్రియమైన పిల్లలందరూ నీ మాటలను బట్టి బ్రతకడానికి మంచి జ్ఞానాన్ని ప్రసాదించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈనాటి సమాజాన్ని, ప్రపంచ పరిస్థితులను మనం ఆలోచన చేయగలిగితే ప్రపంచంలో విద్యారంగమైన, వ్యాపార రంగమైన ఏ విధంగా ఉంటున్నారు ప్రపంచంలో ఉన్నటువంటి మనుష్యులు అని మనం ఆలోచన చేస్తే, సమాజంలో మనకు కనబడుతున్న విద్యాలయాలలో ఎంతోమంది ర్యాగింగ్కు బలైపోయిన వారు మనం పేపర్లలో చదువుతున్నాం, టీవీలలో చూస్తున్నాం. ప్రియులారా, ఇక వ్యాపార రంగంలో అయితే ఎదుటి వాణిని అణగద్రొక్కటానికి లేదా ఎదుటి వాని వ్యాపారాన్ని చూసి అసూయ చెంది, ఈర్ష్యతో, కక్షతో, కోపంతో వానిని అణగద్రొక్కటానికైనా లేదా వానిని హతమార్చటానికైనా సిద్ధపడేటువంటి సమాజంగా మనకు కనబడుతుంది. ప్రపంచ పరిస్థితులను మనం ఒక్కసారి అంచనా వేయగలిగితే, ఒకసారి గుర్తు చేసుకోగలిగితే ప్రపంచంలో ఉన్న, సమాజంలో ఉన్న మనుష్యుల మధ్య ఏ విధమైనటువంటి సంబంధాలు కలిగి ఉంటున్నారు అని మనం ఆలోచించగలిగితే సమాజం అంతా పాడైపోతుంది. పాపపు ఊబిలోనికి చిక్కుకొని పోతున్నారు మనుషులందరూ. దేవుడు కలలు కన్న సమాజం భూమి మీద కనిపించడం లేదు. ప్రియులారా, దేవుడు కలలు కన్న సామ్రాజ్యం, సమాజం, ప్రపంచం మనకు భూమి మీద కనిపించడం లేదు. కానీ మొట్టమొదటిగా దేవుడు కలలు కన్న సమాజం వేరు. దేవుడు కోరుకున్న తన పిల్లలు ఈ భూమి మీద ఎలా ఉండాలని కోరుకున్నాడో దానికి పూర్తి భిన్నంగా, వ్యతిరేకంగా మనుషులు భూమి మీద బ్రతుకుతున్నారు. ప్రియులారా, బ్రతుకుతున్నారు కాదా? మనకు బాగా అర్థం కావాలంటే, తల్లిదండ్రులుగా ఉన్న మనం భూమి మీద ఒక కుమారుడికి జన్మనివ్వబోతున్న తల్లిదండ్రులుగా ఉన్న మనం, తల్లి అయినా తండ్రి అయినా, కుమారుడు కానీ కుమార్తె కానీ తమ కడుపులో పడిందని తెలిసిన వెంటనే ఆ కుమారుడి పట్ల, కుమార్తె పట్ల లేదా పుట్టబోయే తన పిల్లవాడి పట్ల ఎటువంటి ఆలోచనలు, ఎటువంటి ప్రణాళికలను చేసుకుంటారో మనకు బాగా తెలుసు. ప్రియులారా, వారి యొక్క భవిష్యత్తు గురించి, వారిని ఏ విధంగా తీర్చిదిద్దాలి, ఎలా పెంచాలి, ఎంతో గొప్పవాడినిగా ఈ సమాజంలో చెయ్యాలని పుట్టక ముందే పుట్టబోయే పిల్లవాడి యొక్క భవిష్యత్ ప్రణాళికను కలిగి తల్లిదండ్రులు బ్రతకడం మనం చూస్తున్నాం కాదా? వాస్తవం ప్రియులారా ఇది. అలాగే దేవుడు కూడా తన గర్భాన్న పుట్టబోయే పిల్లలను గూర్చి ఎన్నో కలలు కన్నాడు. నా పిల్లలు భూమి మీద
పాపాన్ని చేయకుండా, పాపాన్ని ఎరగకుండా బ్రతకాలని, మంచితనాన్ని స్థాపించాలి. దేవుని యొక్క లక్షణాలు, తండ్రిగా దేవునిగా నా లక్షణాలను మూర్తీభవించుకొని ఈ భూమి మీద బ్రతకాలని దేవుడు కోరుకుంటే, దేవుడు కోరుకున్న కలలకు, దేవుని ఆలోచనలకు, దేవుని ఉద్దేశాలను మనుషులు ఈ భూమి మీదకు వచ్చిన తర్వాత భగ్నం చేశారు. భగ్నం. మన పిల్లవాడి పట్ల, మన కడుపున పుట్టిన పిల్లవాడి గురించి ఎన్నో ఆశలతో, ఆలోచనలతో, ప్రణాళికలతో వాడిని ఉన్నతంగా గొప్పవాడిగా చేయాలని ఆలోచించిన మనకు, వాడు భూమి మీద కడుపులో ఉండగా ఆలోచించిన నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ భూమి మీదకు వచ్చిన తర్వాత ఈ పాపపు ప్రపంచంలో చెడు స్నేహాల పట్టి చెడిపోయి పాడైపోతే తల్లిదండ్రులుగా మనకి ఎంతటి ఆవేదన మిగులుతుందో మనకు తెలుసు. అవునా? వీడు పుట్టక ముందున్నటువంటి మన ఆలోచనలు వేరు అని తల్లిదండ్రులు వాపోతుంటారు. పుట్టిన తరువాత వీడు బ్రతుకుతున్న విధానం వేరు. మేము తల్లిదండ్రులుగా వీడికి గొప్ప బ్రతుకును, గొప్ప స్థితిని, ఒక ఉన్నతమైన స్థానాన్ని సమాజంలో ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దాలని మేము కలలు కన్నాం, మేము ఆశించాం, మేము కోరుకున్నాం. మా కోరికలను, మా ఆశలను అడియాసలు చేసి పూర్తిగా మా ఆశలకు, ఆశయాలకు భిన్నంగా బ్రతుకుతున్న కుమారుని పట్ల తల్లిదండ్రులు ఎంతటి ఆవేదన చెందుతూ మాట్లాడుతుంటారో, ఎంతగా వాపోతుంటారో మనకు అర్థమవుతున్నప్పుడు, భూమి మీద తల్లిదండ్రులుగా మనకు బాగా ఈ పరిస్థితి అర్థమైతే, దేవుడు కూడా ఎలా ఉండకూడదు ఈ సమాజాన్ని, భూమి మీద నా పిల్లలు ఎలా ఉండాలని కోరుకున్నాడో అలా ఉండకుండా, ఎలా ఉండకూడదు అనుకున్నారో అలానే ఉన్నారు ప్రియులారా. కాదా? దేవుడు కలలు కన్న సామ్రాజ్యాన్ని, సమాజాన్ని మనుషులు స్థాపించాలని దేవుడు కోరుకొని మొట్టమొదటి తొలిసూరు కుమారుడైన ఆదామును కని, భూమి మీద ఆదాము అవ్వలను కని ఈ భూమి మీద పెట్టి ఒక మంచి హాయిగా దేవునితో సమానంగా, దేవునితో సాంగత్యము కలిగి, పాపం అనేదే తెలియనటువంటి స్థితిలో ఏదేను తోటలో ఉంచితే మనకందరికీ తెలిసిన సందర్భం ఇది. పాపం అనేదే తెలియకుండా బ్రతకవలసినటువంటి దేవుని పిల్లలు దేవుడు చెప్పిన మాట, చెయ్యొద్దన్న పని, తినవద్దన్న పండును తిన్నాడు. బాగా ఆలోచించాలి ప్రియులారా. నాకు తెలియదు నేను తిన్నానని మనిషి అనడానికి అవకాశం లేకుండా తోటలో ఉన్న చెట్ల ఫలాలన్నీ తిను, ఒక్కటి మాత్రమే తోట మధ్యలో ప్లేస్ చెప్పాడు, ఆ చెట్టు గురించి చెప్పాడు, ఆ పండు గురించి చెప్పాడు, ఎందుకు తినొద్దో చెప్పాడు, తింటే ఏమవుతాడో చెప్పాడు. తింటే నష్టపోయేది నువ్వే, నేను నష్టపోను తండ్రిగా అని దేవుడు చెప్పాడండి. ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఆదాముకి. ఇంతకన్నా ఇన్ఫర్మేషన్ ఎవరిస్తారు చెప్పండి? పండు తింటే నష్టం అవుతుంది, చనిపోతావు, నిశ్చయముగా చచ్చుదువు నీవు అని దేవుడు హెచ్చరికతో మంచి మాటలను చెప్పి, మంచిని చెప్పి ఆ ఏదెను తోటలో ఆదామును ఉంచితే ఆదాము హవ్వలను మోసం చేసింది. ఆదిలోనే దయ్యం. అలా ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు పాపపు ప్రపంచంగా మారిపోయింది కాదా? ఎంతటి దారుణమైన ఘోరాలు, అకృత్యాలు ఈ రోజున జరుగుతున్నాయో ప్రపంచవ్యాప్తంగా మనం ఆలోచిస్తే ఎంత దారుణమైన స్థితిలో ప్రపంచం ఉందో. సమాజం అంతా చెడు దారుణ పడితే, చెడు మార్గాన పట్టి చెడిపోతున్న సమాజం, పాపపు ఊబిలోనికి వెళ్ళిపోతున్న సమాజాన్ని చూసి దేవుడు అంతగా ఆవేదన చెందాలి. చెప్పండి, ఎంతగా ఆవేదన చెందాలి ప్రియులారా? దేవుడు ఎంతగా ఆవేదన చెందుతున్నాడో తెలుసా? నేను కలలు కన్న పిల్లలుగా భూమి మీద ఉండాలని మనుషులను దేవుడు భూమి మీదకు పంపిస్తే ఆయనలో నుండి జీవాన్ని ఊది జీవించే ఆత్మగా నరులను చేసి నా పిల్లలు, నేను కన్న నా పిల్లలని దేవుడు అనుకుంటే, దేవుని ఆశలను భగ్నం చేసి దేవుని నిర్ణయాన్ని కాదని
దేవుడు చెప్పిన మాటను వినకుండా మొట్టమొదటి మనిషి నుండి దేవునికి విరోధంగా, దేవునికి వ్యతిరేకంగా మనుషులందరూ మారిపోవడం వలననే ప్రియులరా ఈ రోజున ప్రపంచంలో ఇంతటి ఘోరాలు, ఇంతటి దారుణమైన పరిస్థితిలోనికి సమాజం వెళ్ళిపోయింది ప్రియులరా. అటువంటి దారుణమైన సమాజంలో నుండి దేవునికి భయపడాలి మనిషి అని చెప్పే బోధకులు ఎంతమంది ఉన్నారో ప్రియులారా ఆలోచించండి. ఆదాము ఒకప్పుడు తప్పు చేశాడు కనుక తప్పు చేసి భయపడిన సందర్భం మనకు కనబడుతుంది బైబిల్లో కాదా? ఒక్కసారి మీ బైబిల్ను ఓపెన్ చేసి ప్రియులారా ఈ సందర్భంగా చూడగలిగితే ఆదికాండము 3వ అధ్యాయం 9వ వచనాన్ని చూడండి ప్రియులారా. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవెక్కడ ఉన్నావు ఆదాము అని దేవుడు ఆదామును అడుగుతుంటే అందుకతడు, ఆదాము చెబుతున్న మాట, నీ తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటిని. తప్పు చేశాను గనుక నువ్వు చేయొద్దన్న పనిని చేశాను. నేను నీ మాటను మీరాను. నీవు ఆజ్ఞాపించిన ఆజ్ఞను ధిక్కరించి నువ్వు చేయవద్దన్న పని చేశాను గనక నేను తప్పు చేశానని గ్రహించి తప్పు చేసినందుకు భయపడిన పరిస్థితి ప్రియులారా ఆదాము. తప్పు చేశాడు గనక దేవునికి భయపడ్డాడు. కానీ తప్పు చేసినా తప్పు చేయకపోయినా మనిషి ఖచ్చితంగా దేవునికి భయపడి తీరాలి ప్రియులారా. ఈ సమాజంలో మనుషులుగా పుట్టిన ప్రతి ఒక్కరూ దేవునికి భయపడి తీరాలి, దేవునికి భయపడాలి కాదా? ఆదాము తప్పు చేశాడు కనుక భయపడ్డాడు, తప్పు చేయని వారు భయపడకూడదు అని ఒకవేళ మీరు అనుకుంటే దానికి కూడా సమాధానం చెబుతుంది బైబిల్ ప్రియులారా. ఆదాము తప్పు చేశాడు కనుక దేవునికి భయపడ్డాడు, నేను భూమి మీద ఏ తప్పు చేయలేదు కనుక నేను భయపడవలసిన పరిస్థితి లేదని ఒకవేళ ఎవరైనా అనుకుంటే వారి యొక్క అలా అనుకున్న మాట ఎంత తప్పో మనకు అర్థం కావాలంటే యేసుక్రీస్తు భూమి మీద ఏ విధంగా బ్రతికాడు, ఏ తప్పు ఏ పాపం చేయని నీతిమంతుడు, పాపపు ప్రపంచంలో మనలా శరీరధారిగా ఉన్న మనలాంటి శరీరాన్నే ధరించుకొని వచ్చిన శరీరం అయితే మానవ ఆకారం, మానవ శరీరమే, కానీ లోపల ప్రతి మనిషిలో ఉన్నది దేవుని ఆత్మ గనక పాపాన్ని ఖచ్చితంగా మనం అంటించుకుంటున్నాం, పాపానికే బానిసలుగా మారిపోయాం. యేసుక్రీస్తు జీవితంలో జరిగింది పూర్తిగా మనకు వ్యతిరేకం. మనలాంటి శరీరమే ఆయన ధరించిన పాపానికి ఎక్కడ అవకాశం లేదు, పాపం చేయడానికి తన శరీరాన్ని వినియోగించలేదు ప్రియులారా. దేవానన్న ఆత్మను దేవుని లక్షణాలను చూపించాడు. అలా పాపము చేయని అతను కూడా, యేసుక్రీస్తు కూడా దేవునికి భయపడ్డాడో లేదో అన్న సంగతి మనం బాగా ఆలోచించగలిగితే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూడాలి ప్రియులారా. యేసుక్రీస్తు శరీరధారి అయి ఉన్న దినములలో మనలాంటి శరీరధారిగా వచ్చి ఈ భూమి మీద బ్రతుకుతున్న దినాలలో, బ్రతికిన దినాలన్నిటిలో శరీరధారి అయి ఉన్న దినాలన్నీ అంటే పుట్టిన దగ్గర నుండి చనిపోయేంత వరకు శరీరంలో ఈ భూమి మీద శరీరధారి ఉన్న దినములలో మహారోదనతో కన్నీళ్లతో తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు అండర్లైన్ చేసుకోవాలి, బాగా అండర్లైన్ చేసుకోవాలి. ప్రతి మనుషులు ఈ భూమి మీద ఏ తప్పు చేయలేదు గనుక నేను దేవునికి భయపడవలసిన పరిస్థితి లేదు అని భావించే ప్రతి ఒక్కరూ ఈ మాటను బాగా అండర్లైన్ చేసుకోవాలి ప్రియులారా. భయభక్తులు కలిగి ఉన్నందున యేసుక్రీస్తు అంతటి మహనీయుడే ఏ పాపము ఏ తప్పు చేయకుండా పవిత్రుడు, నిష్కల్మసుడు, పాపులలో చేరనివాడు, పాపపు ప్రపంచంలో ఉన్న తన చుట్టూ పాప ప్రపంచం ఉన్న పాప ప్రపంచంలో పాపాన్ని తనకు అంటించుకోకుండా, ఇహలోక మాలిన్యాన్ని తనకు అంటకుండా బ్రతికినటువంటి ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రియులారా. ఏ తప్పు దేవుని దృష్టికి చేయనివాడు, ఏ తప్పు చేయకపోయినా గజగజ వణికిపోయాడండి భూమి మీద మహనీయుడు. తండ్రి అయిన దేవునికి, సృష్టించిన కన్నటువంటి తండ్రికి భయపడాలి. తప్పు చేస్తే భయపడ్డాడు ఆదాము. ఈ రోజున ప్రపంచం తప్పు చేసిన దర్జాగా, ధీమాగా, తప్పే చేయని వాడిగా
దేవునికి భయపడని వానిగానే ఈ ప్రపంచంలో మనుషులందరూ బ్రతుకుతున్నారు కాదా? తప్పు చేసి భయపడ్డాడు ఒకప్పుడు ఆదాము, తప్పు చేయకుండా భయపడ్డాడు ఒకప్పుడు యేసుక్రీస్తు. ఈనాటి సమాజాన్ని చూడండి ప్రియులారా, తప్పుల మీద తప్పులు యథేచ్ఛగా చేసుకుంటూ వెళ్ళిన, విస్తరించిన, పాపంలోనే కూరుకుపోయిన, పాపపు ఊబిలోనికి చిక్కుకుపోయిన ప్రతివాడు తప్పు చేస్తూ చేస్తూ తప్పు చేసి కూడా దేవునికి భయపడని పరిస్థితిలోనికి సమాజం వెళ్ళిపోయింది ప్రియులారా. సమాజం వెళ్ళిపోయింది. దేవునికి భయపడాలన్న ఆలోచనే మనిషికి రాకుండా చేసింది దెయ్యం, అపవాది, సాతాను. మనం ఎలా తిరిగినా, ఎన్ని తప్పులు చేసినా భయపడనవసరం లేదు దేవునికని సాతాను మాయలో ప్రపంచాన్ని, తప్పు చేసినా దేవునికి భయపడని ప్రపంచాన్ని సృష్టించింది ప్రియులారా. తప్పు ముఖ్యంగా మనుషులు తప్పు చేసినా చేయకపోయినా ప్రాముఖ్యంగా దేవునికి భయపడాలి. ఆయన దేవుడు అన్న పేరు వినగానే ప్రతి మనిషి వెన్నులో వణుకు పుట్టాలి. గజగజ వణికిపోవాలి ప్రియులారా. ప్రతి మనిషి గజగజ వణికిపోవాలి. ఇలా వణకకుండా జీవిస్తున్న సమాజానికి దేవుడే కలుగజేసుకొని ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? దేవుడే కలుగజేసుకొని మాట్లాడుతున్నటువంటి ఒక మాటను మనం చూడగలిగితే ప్రియులరా, అద్భుతమైన మాటను దేవుడు రాయించాడు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనాన్ని చూడాలి ప్రియులరా. ఏమంటున్నాడు దేవుడు? కన్నులుండి చూడకయు, చెవులుండి వినకయు, వివేకము లేని మూడులారా, నా పిల్లలారా, నరులారా అని ప్రేమతో ముద్దుగా పిలుచుకున్నటువంటి కన్న తండ్రి అయిన దేవుడు ఎంతగా బాధపడితే, ఎంతగా విసుగు చెందితే ఇంతటి బలమైన పదాన్ని, కఠినమైన పదజాలాన్ని ఉపయోగిస్తాడు. మీరు ఆలోచించండి. మన పిల్లల మీద మనకు ఎక్కువ కోపమైనప్పుడు, చేయరాని కార్యములు చేస్తున్నప్పుడు పిల్లలను అనరాని మాటలతో కఠినమైన పదజాలాన్ని ఉపయోగిస్తాం తల్లిదండ్రులుగా. ఎందుకు? వాడు మారి సరైన మార్గంలోనికి రావాలని తండ్రిగా, కన్న తండ్రిగా, తల్లిగా వాడి మీద ప్రేమ గనుక, వాడి మీద వాడిని ప్రేమించి కఠినంగా చెప్పితే, మాట్లాడినా, శిక్షించినా మారతాడేమో అని కఠినమైన శిక్ష, కఠినమైన మాటలతో వాడిని సరైన మార్గంలో పెట్టడానికే మనం మాట్లాడుతుంటాం. అలాగే దేవుడు కూడా మనల్ని ఎంతో ప్రేమించాడు గనుక, దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన మాట మనం చదువుకున్నాం. ప్రేమించాడు కాబట్టే మారని సమాజాన్ని చూసి, మారని తన పిల్లలను చూసి ఏమంటున్నాడో తెలుసా? వివేకము లేని మూడులారా అంటున్నాడు. సరా, మూర్ఖులారా అని అంటూ కింద మాటలను చూడండి. సముద్రము దాటలేకుండానట్లును, దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబల లేకయు, ఎంత ఘోషించినను దానిని దాటలేకయు ఉండునట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వనకరా? మీరు అసలు వనకరా? మీకు అసలు వణుకు, భయం? దేవుడంటే, మీ కన్న తండ్రి అయిన నేనంటే మీకు అసలు భయం లేదు. భయము, భక్తి లేక చెడిపోతూ తప్పు చేస్తూ బ్రతుకుతున్న మీరు, తప్పు చేసినా చేయకపోయినా నాకు భయపడవలసిన మీరు, తప్పుల మీద తప్పులు చేస్తూ నా సన్నిధిని వనకరా? మీరు నాకు అసలు భయపడరా అని అడుగుతున్నాడు. చూడండి, దేవునికి భయపడాలి. దేవుడంటే ఎందుకు భయపడాలో మనకు అర్థం కావాలి. సమస్తాన్ని సృష్టించి సముద్రాన్ని, ఇసుకను సరిహద్దుగా వేసి సముద్ర పొంగును ఆపాడు దేవుడు కాదా? మనం మనుషులుగా పొంగిపోతున్న సముద్రాన్ని ఆపడానికి, ఉవ్వెత్తున ఎగసి వస్తున్న అలలను ఆపటానికి ఎంత పెద్ద ఆనకట్టను కడితే ఆగుతుంది చెప్పండి? మీరు ఆలోచించండి ప్రియులారా. ఎంత పెద్ద ఆనకట్ట, ఎంత పెద్ద డ్యాము నియమిస్తే, ఎంత పెద్ద డ్యామును మనం కడితే ఆగుతుంది. అలా కట్టిన ఆగని సముద్ర తరంగాల ఘోషను, అవి ఎంత ప్రబలినా అవి దాని సరిహద్దును దాటలేకుండానట్లు దానికి ఇసుకను సరిహద్దుకి ఇసుకేసి సముద్ర పొంగును ఆపాడు దేవుడు. ఎంత గొప్పవాడు నీ కన్న తండ్రి! మన కన్న తండ్రి అయిన దేవుడు ఇసుకను వేసి సముద్ర పొంగును ఆపాడు.
సముద్రపు పొంగునే ఇసుకతో ఆపగలిగిన శక్తివంతుడైన దేవునికి, సర్వశక్తుడైన దేవునికి నీ గర్వాన్ని అణచడం ఆయనకు ఒక లెక్క. మనుషులుగా భూమి మీద గర్విష్ఠులుగా మారిపోతున్న గర్వాన్ని, మనుషుల గర్వాన్ని అణచడం దేవునికి ఏమైనా కష్టమా? మీరు ఆలోచించండి. సముద్ర పొంగునే ఆపిన దేవునికి నీ పొగరు అణచడం పెద్ద కష్టమేమి కాదు. క్షణాలతో పని ఆయనకు, క్షణాల్లో పని. ప్రకృతిలో పైకి ఎగసి వస్తున్న అలలను, సముద్రపు అలలను, ఇసుకను సరిహద్దుగా వేసిన దేవునికి మీరు భయపడరా? ఎందుకు చెబుతున్నాడు ఈ మాటలు? ఆలోచించండి ప్రియులరా. ప్రకృతిలో విలయం తాండవం చేస్తున్న సముద్ర పొంగును, గాలిని, నీటిని అన్నిటినీ ఆపగలిగే శక్తి దేవునికి ఉంది కాదా? మనుషులు ఆపగలరా? పెను తుఫానుని, పెనుగుని, జల ప్రళయాన్ని ఆపే శక్తి మనిషికి లేదు ప్రియులారా. ఏ శక్తి లేనటువంటి మనిషి సర్వశక్తుడైన దేవునికి భయపడాలా వద్దా? మీరు ఆలోచించండి. భయపడి తీరాలి ఖచ్చితంగా. దేవుడంటే మనిషికి వెన్నులో వణుకు, భయం పుట్టాలి. అదే యేసుక్రీస్తు. ఏ తప్పు చేయకపోయినా భయభక్తులు, భయము భక్తి. సామెతల గ్రంథం మీరు చూడగలిగితే ఎక్కడ చూసినా భయము భక్తి, భయం. మొట్టమొదట భయం ఉంటే దేవుడంటే ఒంట్లో నుండి వణుకు పుట్టి ఒంట్లో భక్తి అనేది అలవడుతుంది. ఒంటికి భక్తి అనేది సాధనమవుతుంది. భయం అనేదే లేకపోతే భక్తి ఎక్కడుంటుంది ప్రియులారా? ఆలోచించండి. దేవుడంటే భయమే లేని వాడికి భక్తి ఎక్కడుంటుంది? భయాన్నే విడిచిపెట్టిన వానికి, దేవుని భయమే లెక్క చేయని మనిషికి దేవుని భక్తి అంటే కలుగుతుందా? మీరు ఆలోచించండి. దేవునిపై భక్తి, దేవునిపై భక్తి కలగాలంటే మొట్టమొదటగా దేవుడంటే ప్రతి మనిషి, సమాజంలో ఉన్న, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి గజగజ వణికిపోవాలి. ఆయన సన్నిధిని వణకాలి. ఆయన అంటే భయం రావాలి. భయం వచ్చిన వానికి భక్తి ఆటోమేటిక్గా ఉంటుంది దేవుడంటే. కాబట్టి బాగా ఆలోచించగలిగితే ప్రియులరా, ప్రపంచంపై దేవుడు తీసుకోబోతున్న తుది నిర్ణయం మొట్టమొదటిగా కొన్ని ప్రణాళికలను, కొన్ని ఆలోచనలను, కొన్ని ఆశయాలను, కొన్ని నిర్ణయాలను తీసుకొని ఈ భూమి మీదకు మొట్టమొదటి మనిషి అయిన ఆదాము దగ్గర నుండి ఇప్పటి వరకు అనేక మంది తమ పిల్లలను పంపుతున్నాడు. అలా పంపుతున్న తన పిల్లలందరూ ఆయన కలలు కన్నట్టుగా ఈ భూమి బ్రతకాలని కోరుకుంటుంటే ఆయన కలలు చేసి ఆయన ఆలోచనలను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఈ సమాజంపై, మనుషులపై, దేవుని పిల్లలపై దేవుడు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి మీరు ఆలోచించండి. దేవుడు ప్రేమమయుడనే ఉన్నాం ఇప్పటి వరకు, అవునా? ప్రేమమయుడు గనుకనే లోకాన్ని ఎంతో ప్రేమించాడు గనుకనే ఎన్నో అవకాశాలను ప్రతి మనిషికి ఇస్తున్నాడు ప్రియులారా. ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే తర్వాత రోజు, ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం అయినా దేవుడంటే భయము భక్తి కలిగి దేవుడు కోరుకున్నట్టుగా ఈ సమాజం మారుతుందేమో అని అవకాశాల మీద అవకాశాలు ఇచ్చినా మారని సమాజాన్ని దేవుడు ఏం చేయాలి? ఇచ్చినా మారని ప్రపంచంపై దేవుడు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి? ఎటువంటి ప్రణాళికలు రచించాలి? ఎటువంటి ప్రణాళికలు రచిస్తాడో, ఎటువంటి నిర్ణయాన్ని తీసుకుంటాడో మనకు బాగా అర్థమైతే, మనం బాగా ఆలోచించగలిగితే బైబిల్లో నుండి ప్రతి మనిషి భూమి మీద ఖచ్చితంగా దేవునికి భయపడాలన్న ఆలోచన కలుగుతుంది ప్రియులారా. మారని మనుషుల మనస్సుకు, బండలా మారిపోయిన మనుషుల మనస్సును బద్దలు కొట్టాలంటే దేవుని వాక్యం ఏమవ్వాలి? సుత్తి వంటిది కాదా? నా మాటలు, నా వాక్యము బండను బద్దలు చేయి సుత్తి వంటిది కాదా అంటున్నాడు. చూడండి ప్రియులారా, దేవుని మాటలు ఎలా మారిపోవాలో తెలుసా? మారని మనిషి, బండలా మారిన మనిషి హృదయాన్ని బండను బద్దలు కొట్టాలంటే దేవుని వాక్యం బండను బద్దలు కొట్టే సుత్తి వంటి దేవుని వాక్యం 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగలది అన్నాడు. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 12వ వచనం ప్రియులారా, ఖడ్గం ఏం చేస్తుంది? ఖడ్గం భూమి మీద ఏ విధంగా పనిచేస్తుందో మనకు అర్థమవుతున్నప్పుడు ఎటువంటి వాడిగల ఖడ్గానికైనా 2 అంచులు కలిగిన ఖడ్గానికన్నా
గొప్పది దేవుని వాక్యం. అది మనుష్యులను బండలా మారిన మనిషి హృదయాన్ని బద్దలు చేయగలదు. సుత్తిలా కరుడు గట్టుకుపోయిన మనుషుల హృదయాలను మార్చగలదు. వాక్యమనే ఖడ్గం ప్రియులారా, వాక్యమనే ఖడ్గం. మారని ప్రపంచానికి దేవుని భయాన్ని తెలియజేసే ఇటువంటి ఖడ్గమైనటువంటి మాటలు, ఇటువంటి సుత్తి వంటి దేవుని మాటలను సమాజానికి ప్రకటించే బోధకులు రావాలి ప్రియులరా, రావాలి. అప్పుడైనా సమాజం కొంత మట్టుకైనా మారే అవకాశం ఉంది. లేకపోతే 2050 నాటికి ఈ ప్రపంచం ఎలా ఉండబోతుందో అని భయపడిపోతున్నారు మేధావులంతా. ఇప్పుడే ఇలా ఎన్నో ఘోరాలతో గతంలో జరిగిన, ఢిల్లీలో జరిగిన నిర్భయ అనే ఒక చిన్నారిపై జరిగిన అకృత్యం, అత్యాచారం మరొక ముందే మరలా హైదరాబాదులో అభయ అనే ఒక అమ్మాయి మీద జరిగింది. నిర్భయ, అభయ అనే ఇద్దరు అమ్మాయిల మీద జరిగినటువంటి ఘోరం సమాజంలో మనకు కనబడుతున్నప్పుడు, ఇలాంటి ఘోరాలు ఇప్పుడే ఇలా ఉంటే సమాజం రాబోయే కొన్ని సంవత్సరాలు 2050 నాటికి ప్రపంచం అంతటి ఘోరమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోతుందో ఊహించడం, అంచనా వేయడం కష్టమని భయపడిపోతున్నారు మేధావులంతా. అలా మారబోతున్న ప్రపంచాన్ని కొంతవరకైనా మార్చాలంటే దేవుని భయాన్ని, దేవుని యొక్క కోపాన్ని, దేవుని ఉగ్రతను, దేవుడు ప్రపంచ మానవాళిపై తీసుకోబోతున్న కఠినమైన నిర్ణయం, దేవుని తుది నిర్ణయం, ఇటువంటి దేవుని భయాన్ని కలిగించే మాటలను బోధించే బోధకులు రావాలి. బోధించే బోధలు సమాజం అంతా అలుముకోవాలి, సమాజం అంతా వ్యాపించాలి. ప్రపంచమంతా ఇలాంటి మాటలతో దేవుని భయాన్ని తెలియజేసే మాటలను చెప్పితే కొంతవరకైనా మారుతుందన్న ఆలోచన ప్రియులారం. అది కొంతవరకైనా దేవుని ఆలోచనను భూమి మీద నిలబెట్టేవారిగా, దేవుని ఆశయాలను, దేవుడు కోరుకున్న సామ్రాజ్యాన్ని, సమాజాన్ని భూమి మీద స్థాపించేవారిగా బ్రతకాలన్నదే మా ఆలోచన. మేము అలా బ్రతుకుతూ అనేకులను దేవుని భయాన్ని తెలుసుకొని భూమి మీద బ్రతికేవారిగా చేయాలని మా ఆలోచనే తప్ప ఈ భూమి మీద ఏ మనుషుల మీద మాకు ద్వేషం లేదు. ప్రేమించాడు గనుకనే దేవుడు, ప్రేమామయుడు గనుకనే దేవుని ఉగ్రతను కూడా చెబుతున్నాడు. మారని మనుషులపై దేవుని కోసం నువ్వు బ్రతుకుతున్నావా? దేవుని కోసం ఎంత కష్టమైనా, ఎంత వ్యాధైనా, బాధ అయినా, హింస అయినా, శ్రమ అయినా అనుభవిస్తుంటే అటువంటి వారిని దేవుడు కాపాడుకుంటాడు. దేవుని కోసం బ్రతకక ఎన్ని అవకాశాలు ఇచ్చినా మారని మనుష్యులపై దేవుని ఉగ్రత, దేవుని ప్రణాళిక, దేవుని తుది నిర్ణయం ఎలా ఉండబోతుందో అన్న సంగతి మనకు బాగా అర్థం కావాలి ప్రియులారా, బాగా అర్థం కావాలి. కాబట్టి ఆలోచించగలిగితే ప్రియులారా, దీని గురించిన మరిన్ని విషయాలను, దేవుని ఉగ్రత ఎలా ఉండబోతుందో, ఆయన దగ్గర నుండి ఎటువంటి మారణాయుధాలను సిద్ధం చేయబోతున్నాడో, మారని మనుషులపై దేవుడు ఎటువంటి మారణాయుధాలను సిద్ధం చేయబోతున్నాడో. మనుషులుగా మనము ఉపయోగించే మారణాయుధాలు ఏంటి? కత్తి, బాంబు, తుపాకీ. కానీ దేవుని మారణాయుధాలు మనుష్యులు ఉపయోగించే ఆయుధాల వంటివి కావు. నీ బాంబుకి, నీ యొక్క గన్నకి లేదా నీ కత్తికి 100లలో మనుషులు చావగలరేమో తప్ప దేవుడు మారణాయుధాలను సిద్ధం చేస్తే, ఉపయోగిస్తే ఎంతటి భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోతుందో ప్రపంచమంతా మనం వచ్చే వారం నేర్చుకుందాం ప్రియులారా, వచ్చే వారం తెలుసుకుందాం.